ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పటివరకు 4 సార్లు ఢిల్లీ జట్టు ఏకంగా ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఆర్‌సీబీ జట్టు, ముఖ్యంగా మహిళల ఆర్‌సీబీ జట్టు మాత్రం ఇక 4 సార్లు ఫైనల్స్‌లోకి రాలేదు, కానీ వచ్చిన 2 సార్లు మాత్రం కప్పు కొట్టేసింది. మరి ఇక దీనిపైన ఏ రకంగా, ఏ రకంగా కోహ్లీ స్పందించాడనేది మాత్రం ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈసారి కోహ్లీ కన్నా ఎక్కువగా కోహ్లీ భార్య అంటే అనుష్క శర్మ కూడా స్పందించడం జరిగింది. ఇక కోహ్లీతో పాటు ఎవరెవరు ఎలా స్పందించారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము మీకు ఎన్నో రకాల లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజేతగా నిలవడం పైన ఆ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే సభాష్ స్మృతి మందన అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్‌సీబీ జెండాను రెపరెపలాడించి తలెత్తుకునేలాగా చేశారు అంటూ కొనియాడాడు. అయితే ఈ విజయం నేపథ్యంలో అభిమానులు కురిపిస్తున్న ప్రేమను కేవలం మహిళల జట్టే కాదని, అలాగే పురుషుల జట్టు కూడా చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పాడు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, విరాట్ కోహ్లీతో పాటుగా ఆయన భార్య, అలాగే సూపర్ స్టార్ బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ కూడా మహిళల్లో ఎంతో గొప్పవారని మరొకసారి నిరూపణ అయింది. నిజానికి మహిళలు ఎన్నో విషయాల్లో, ఎన్నో రంగాల్లో పైకొస్తున్నారు. కాకపోతే పురుషుల కన్నా మహిళల్లో ఒక ఆకు ఎక్కువే అని చెప్పడానికి మనలో చాలామంది సిగ్గుపడుతుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మహిళలు ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళని మించిన శక్తి ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు. బహుశా మహిళల శక్తే ఇక్కడికొచ్చిందేమో అని నాకనిపిస్తుంది అంటూ ఆవిడ పేర్కొన్నారు. అయితే ఇక ఈ పరంగా చూసుకున్నట్టయితే గురువారం వడోదర వేదికగా జరిగిన డబ్ల్యూపీసీ 2026 ఫైనల్‌లో సమిష్టిగా రాణించి ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఇక గెలిచిందనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే 204 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది ఆర్‌సీబీకి రెండవ డబ్ల్యూపీఎల్ టైటిల్ కాగా, ఆ ఫ్రాంచైజీకి ఇది వరుసగా మూడో టైటిల్. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ ఆర్‌సీబీనే కదా ఫ్రాంచైజీ కొట్టింది. అయితే ఇక విరాట్ కోహ్లీతో పాటుగా చాలామంది ప్రముఖులైతే మాత్రం స్మృతి మందనాని, అలాగే ఇంకా చాలా మందిని పొగిడారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఒక మాట అన్నాడు. ఈ మ్యాచ్‌ని గెలిపించిందైతే స్మృతి మందన, అలాగే జార్జియా వాల్ మాత్రమే కాదు. వాళ్ళతో పాటుగా ఇంకొకళ్ళున్నారు. ఆఖరిలో రాధా యాదవ్. తను ఏకంగా 2 బౌండరీలు కొట్టి నిజంగా ఆటని, మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. టీ20 ఫార్మాట్ ఎప్పుడు కూడా ఆఖరి నిమిషాల్లో మొత్తం ఆట మారిపోతేనే కదా రంజుగా ఉంటుంది అంటూ పెట్టుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా మళ్ళీ విజేతగా నిలిచాం. ఆర్‌సీబీ జెండాను రెపరెపలాడిస్తూ మేమంతా గర్వపడేలా చేశారు. ఈ విజయం సాధించిన స్మృతి మందనతో పాటు రాధా యాదవ్‌కి నా స్పెషల్ అభినందనలు. ఇంకా సభ్యులకు, టీమిండియా మేనేజ్మెంట్‌కు హృదయపూర్వకమైన కంగ్రాచ్యులేషన్స్. మీరు నిస్సందేహంగా ఈ విజయాన్ని ఆస్వాదించండి. ఈ క్షణానికి మీరు అర్హులు. మన అభిమానులు కురిపిస్తున్న ప్రేమను అక్కున చేర్చుకోండి అంటూ విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది. ఛాంపియన్స్‌గా మిమ్మల్ని నేను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో, ఇక మనం గనక చూసినట్టయితే ఆర్‌సీబీ జట్టుని 2 సార్లు గెలిపించిన మహిళల ప్రీమియర్ లీగ్ అంటే మహిళా ఐపీఎల్ జట్టుని మాత్రం పొగడకుండా ఉండలేమనే చెప్పుకోవాలి. అయితే కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, ఆ జట్టుకి సంబంధించి అంటే గతంలో ఆ జట్టుకు పనిచేసిన వాళ్ళు అలాగే చాలా మంది చాలా రకాల ప్రశంసలైతే కురిపించారనమాట. ఎందుకనంటే ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఢిల్లీ జట్టు కూడా చాలా అద్భుతమైన టార్గెట్‌నైతే డబ్ల్యూపీఎల్‌లో ఇచ్చింది. 204 పరుగుల లక్ష్యం వాళ్ళు సాధించారంటే అది మామూలు విషయం కాదు. అయితే ప్రతిసారి విరాట్ కోహ్లీ కామన్‌గానే అభినందనలు తెలుపుతాడు. అది రకరకాలుగా తన స్టైల్‌లో చెప్తాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుష్క శర్మ మాత్రం సూపర్ డూపర్ కామెంట్స్ ఇచ్చింది. ఆ కామెంట్స్‌కి నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకనంటే ఒక అనుష్క క్రికెట్‌లో తనొక భాగం అయిపోయింది. విరాట్ ఆడిన ప్రతిసారి సెంచరీ కొట్టినప్పుడు, తనేదైనా ఫీల్డింగ్ చేసినప్పుడు, మ్యాచ్ గెలిచినప్పుడు
విరాట్ కన్నా ఎక్కువగా తన హ్యాపీనెస్‌ని అందరితో పంచుకుంది. సో, ఇక అందరికీ పేరు పేరున తను కంగ్రాచ్యులేషన్స్ చెప్పటం ఈ యొక్క డబ్ల్యూపీఎల్ సీజన్‌కి హైలైట్ అని చెప్పుకోవాలి. అయితే ఇక చాలామంది అంటే దినేష్ కార్తిక్‌తో పాటుగా మహమ్మద్ సిరాజ్, ఇంకా ఎంతో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా మహిళల డబ్ల్యూపీఎల్ అంటే డబ్ల్యూపీ ఉమెన్స్ ఐపీఎల్‌కి సంబంధించి ఆర్‌సీబీ జట్టుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. మరి ఎవరెవరు ఏం చెప్పారనేది గనుక చూసినట్టయితే ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే, "నువ్వు ఎంతో అద్భుతమైన పోరాటం చేసిన అటు ఢిల్లీ జట్టుకి, ఇటు ఆర్‌సీబీ జట్టుకి మొదటగా నా కంగ్రాచ్యులేషన్స్. గెలిచాము, ఓడిపోయాము అన్న మాటే గానీ ఢిల్లీ జట్టు కూడా చాలా అద్భుతంగా పోరాడింది. వాళ్ళ పోరాటానికి నిజంగా నేను చాలా ఫిదా అయిపోయాను. ఆఖరిలో వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేయలేక బాధపడుతున్న క్షణాలను చూస్తే ఏ ఆటగాడికైనా బాధగా అనిపిస్తుంది. అయితే గెలిచిన బెంగుళూరు జట్టు మాత్రం దుమ్మురేపింది. ఆఖరి నిమిషంలో ఎటువంటి మలుపుని అభిమానులు కోరుకుంటారో అటువంటి మలుపును తిప్పడంతో ఇక బెంగుళూరు జట్టు మరొకసారి విజేతగా నిలిచింది. ఇంతకన్నా బెంగుళూరు జట్టుకి కావాల్సిన బూస్టప్ ఏంటి? నాకు తెలిసి ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ మరింత రంజుగా ఉంటుంది. ఐపీఎల్‌లో ముఖ్యంగా ఆర్‌సీబీ జట్టు ఇంకా దూసుకువెళ్ళిపోతుందేమో అంటూ ఒక ఫన్ ఎమోజి అయితే పెట్టాడు. అయితే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే, స్మృతి మందనకు నా ప్రత్యేకమైన అభినందనలు. తను జట్టును నడిపించిన తీరు, తను సారథ్యం వహిస్తున్న పద్ధతి నాకు చాలా గొప్పగా నచ్చాయి. ఎక్కడ స్ట్రెస్ తీసుకోకుండా అంత బ్యాలెన్స్‌గా చేస్తూ ప్రెషర్‌ని చాలా హెల్తీగానే యాక్సెప్ట్ చేసుకుంటూ జట్టు పైన విజయం సాధించటం, ఏకంగా 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే అది మామూలు విషయం కాదు. దా దానికి నేను ఎప్పుడూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నిజానికి ఇదొక చరిత్ర. ఎప్పుడూ కూడా మనం కష్టపడితే ఖచ్చితంగా మనకి ఫలితం అనేది ఇంతే అద్భుతంగా వస్తుంది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటుండదు. కంగ్రాచ్యులేషన్స్. పార్టీ తొందరగా చేసుకొని నన్ను కూడా పిలవండి. ఎందుకంటే వరల్డ్ కప్‌కి కూడా మేము వెళ్ళాలి కదా! అంటూ తను కూడా ఒక ఫన్ ఎమోజి అయితే పెట్టాడు. అయితే ఇక దీనిపైన మహమ్మద్ సిరాజ్ కూడా స్పందించాడనమాట. ఆర్‌సీబీ జట్టుతో నాకు ఎంతో అద్భుతమైన అనుబంధం ఉంది. ఆ జట్టు నాకు ఒక హోమ్ టౌన్ లాంటిదే. ఆ జట్టులోకి వెళ్లి నుంచున్నా చాలు, ఆడకపోయినా కూడా నేను ఎక్కడో ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ నాకు కనిపించదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే స్మృతి మందన అద్భుతంగా ఆడింది. అలాగే జార్జియో వాల్ కూడా దుమ్మురేపింది అంటూ సిరాజ్ చెప్పాడు. ఇక ఆ తర్వాత దినేష్ కార్తిక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఆటలో ఎంతో ఇంటెన్సిటీ ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో చాలా బాగా రాణించారు. కాకపోతే ఈ ఇరు జట్లకి కూడా కామన్ బలహీనతలు, కామన్ బలాలు ఉండటం వల్ల ఈ మ్యాచ్ అనేది మొత్తం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పొచ్చు. అంతేకాకుండా రాబోయే ఐపీఎల్‌కి మరింత ఎక్స్‌పెక్టేషన్స్, మరింత టార్గెట్స్ అయితే ఆర్‌సీబీ జట్టుకి వచ్చేసాయని నేననుకుంటున్నాను. ఎందుకనంటే ఇది నిజంగా చాలా పెద్ద అద్భుతం. 2 సార్లు బెంగుళూరు జట్టు మహిళలు గెలవటం అంటే అది చిన్న విషయం కాదు. 4 సార్లు ఢిల్లీ జట్టు ఫైనల్స్‌కి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కప్ అయితే అందలేదు. అది నిజంగా చాలా పెద్ద బాధని చెప్పుకోవాలి. ఎందుకనంటే పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అలుపెరగని పోరాటానికి కూడా నేను ఒక్కసారి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే గెలిస్తే మనం పడ్డ కష్టమంతా మనం మర్చిపోతాం. కానీ గెలుపు అంచుల దాకా వెళ్ళి చివరి నిమిషంలో ఓటమి పాలైతే అది నరకం కన్నా తక్కువేమీ కాదు. కానీ ఢిల్లీ జట్టు కూడా చాలా అద్భుతంగా ఆడింది. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ ఢిల్లీ జట్టు అంటూ చేసిన చిన్న చిన్న పొరపాటుని ఖచ్చితంగా మీరు సవరించుకోవాలి అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము లాంగ్ వీడియోస్‌తో పాటు షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము. పెడదాం అనుకుంటున్నాము. మీకు గనుక నచ్చిందంటే లాంగ్ వీడియోస్ అని లేదు మేము షార్ట్ వీడియోసే ఇష్టం అంటే అదే అని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.